అలవాటు. దాంతో పాటు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులకు కూడా లావణ్య అమ్మాయిలను పంపించిందని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. దానికి సంబంధించిన ఆడియో రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. దానిపై ఏం చెప్తారు మీరు? మీరు అడిగే క్వశ్చన్ నాకు అర్థమైందండి. కొంచెం మెల్ల మాట్లాడుతున్నాం. మీరెందుకు శేఖర్ భాషలా బిహేవ్ చేస్తున్నారు? నేనేమంటున్నా, నేను మీరు లాక్కున్నానా? అక్కడ కూర్చొని మేఘనా గారికి లాక్కున్నానా? శేఖర్ భాషలో లాక్కున్నానా? నాకు ఎవరితో ఏం ప్రాబ్లం ఉందో, వాళ్ళతో ఏం జరిగాయో అది మేము తెలుసుకుంటాం. మధ్యలో అక్కడ నుంచున్నాడు, ఏంటి ప్రాబ్లం? బిడ్డ కొట్టినట్టుంది, ఇంటికెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మీద పడి అడవడం తప్ప దీనికి వేరే ఏమీ ఉండదు. నేను గనక సార్ మీకు ఇది కావాలా, ఇది కావాలా? నా కొడుకు గురించి, నా భార్య గురించి ఎంతసేపు ఈ బజారు ఉంది, బజార్ భాష మాట్లాడడం తప్ప దానికి వేరే రకం ఏ బజార్ భాష నువ్వు అలాంటి చెప్పండి. నేను అడిగిన సమాధానం చెప్పండి. మీకు పెళ్లి ఎప్పుడైంది, ఎవరితో అయింది, ఎక్కడ? మీకు ధైర్యంగా ఒక్క క్వశ్చన్ కి సమాధానం చెప్పే ఇది ఉందా? నేను అడుగుతున్నాను లావణ్య గారు, మీకు ఒక సింపుల్ అడుగుతున్నాను. చెప్తున్నాను సరే, ఓకే, శేఖర్ భాష మన దగ్గర లేడు. సరే మన దగ్గర లేడు. ఒకటి చెప్పండి. అడిగిన సమాధానం చెప్పుకోవడానికి చేతగాక మీ జీవిత చరిత్రలన్నీ కూడా దాచిపెట్టుకోవడానికి ఎప్పుడైంది, ఎక్కడైంది, ఆ పెళ్లిలో పెద్దలు ఉన్నారా? 1 మినిట్. నీకు ఎప్పుడు పెళ్ళయింది? ఎప్పుడు దమ్ముంటే ఆ విషయం చెప్పు. నీకు ఎప్పుడు పెళ్ళయింది? అరే పెళ్ళయిందని, మీకు పెళ్ళయింది, పెళ్లి కాలేదు, నేను నా మొగుడు చూసుకుంటాం రా బాయ్. మరి నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ? ఏం చెప్పడానికి వచ్చినావు బాయ్? ఏం చెప్పడానికి వచ్చినావు రా బాయ్? నువ్వు ఏం చెప్పడానికి వచ్చినావు? నువ్వు అలాగా బజారు భాష మాట్లాడడానికి బజారు భాష మాట్లాడలేదు మీడియాకి నువ్వు. బజార్ చేష్టలు అందరూ చూసినారు. ఓకే, చూసారు, అదంతా అయిపోయింది. కానీ ఒక క్లారిటీ అండి, దీని అప్పటి నుంచి ఒకటి అడుగుతున్నారు లావణ్య గారు. మీకు పెళ్లి అయిందా, ఎవరితో అయింది, ఎప్పుడు అయింది, ఆ పెళ్లిలో పెద్దలు ఉన్నారా? ఆ సమాధానం ఒకటి. చేసుకున్నాం, లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు అదే పక్కన మాట్లాడుతూ చెప్తున్నా. కొంచెం లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు నేను రాస్తారని మాత్రమే ఉన్నాము. దాని తర్వాత 3 నెలలకి మేము ఇళ్లలో చెప్పుకున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక 7-8 కిరాయిలు మారుకుంటూ వచ్చాము. ఇది సొంత ఇల్లు. సొంత ఇంట్లోకి వచ్చి ఒక 4 ఏళ్ళు అవుతుంది.